మీకు ఎప్పుడో చెప్పాం, సోది ముచ్చట్లు లేవు మిత్రమా. కేవలం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూపించడం మాత్రమే మా బాధ్యత. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బొత్స సత్యనారాయణ ఓటమి దిశగా ఆయన వెళుతున్నారా అంటే చీపురుపల్లికి సంబంధించి ఆయన వెనుకంచెలో ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ నుంచి బొత్స సతీమణి ఝాన్సీ ఓటమిని ఎదుర్కొన్నారు. గజపతి నగరం నుంచి బొత్స అప్పల నరసయ్య కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు నెల్లిమల్లకు సంబంధించి బొత్స సమీప బంధువు అప్పలనాయుడు కూడా ఓటమిని చవి చూశారు. ఈ నేపథ్యంలో ఇటు చీపురుపల్లి నుంచి బరిలోకి దిగిన బొత్స సత్యనారాయణ ఆయన కూడా ఓటమి పాలు కాబోతున్నారంటే అవుననే మాట వినిపిస్తోంది. బొత్స ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన నలుగురు కూడా ఓటమి పాలయ్యారు. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ ఓటమిని చవి చూడబోతున్నారంటే అవుననే మాట వినిపిస్తోంది. విశాఖ నుంచి బొత్స సతీమణి ఝాన్సీ పోటీ చేశారు, ఆవిడ కూడా ఓటమిని చవి చూశారు. గజపతి నగరం నుంచి బొత్స అప్పల నరసయ్య పోటీలోకి దిగారు, ఆయన కూడా ఓటమిని చవి చూశారు. నెల్లిమర్ల నుంచి బొత్స సమీబంధు పోటీ చేశారు, ఆయన కూడా వాళ్ళు కూడా ఓటమి పాలయ్యారు. ఇక ఉత్తరాంధ్రలో బొత్స ఫ్యామిలీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటోంది అంటే అవుననే మాట వినిపిస్తోంది. బొత్స ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన నలుగురు కూడా ఓటమి పాలయ్యారు. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ ఓటమిని చవి చూశారు. విశాఖ నుంచి బొత్స సతీమణి ఝాన్సీ కూడా ఓటమిని చవి చూశారు. రైట్, ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. దాదాపు వైసీపీకి సంబంధించిన కీలక నేతలతో అంటే టాప్ బాడీగా చెప్పుకుంటే కనుక టాప్ బాడీ ఆయన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే ఒక పెద్ద తరహా పాత్ర ఉంటుంది వైసీపీకి సంబంధించి. ఆయన కూడా ఓటమిని చవి చూస్తున్నారంటే ఒక్కసారి ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ నెంబర్లు తగ్గుతున్నాయి, అక్కడ కూటమికి నెంబర్లు పెరుగుతున్నాయి. వైసీపీ 11 స్థానాలకు ఇప్పుడు పడిపోయింది, కూటమి 164 స్థానాలకు చేరుకుంది. అప్డేట్స్ తీసుకుందాం. విజయనగరానికి సంబంధించి ప్రస్తుతం సినారియో ఏంటో మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం బొత్స ఫ్యామిలీకి సంబంధించి చీపురుపల్లిలో ఇటు బొత్స సత్యనారాయణ సిచ్యువేషన్ ఏంటి, ఆయన ఓటమి పాలయ్యే అవకాశం ఉంది, ఓటమి దిశగా ఆయన వెళుతున్న మాట వినిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు చూసుకుంటే ఆల్ రైట్, చంద్రబాబు నాయుడు ఆయన బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మీడియా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. మంగళగిరిలోని ఆయన నివాసం నుంచి చంద్రబాబు తన కాన్వాయ్ తో బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించే అవకాశం. అదిగో ఆ వెహికల్లోనే ఆ వెహికల్లోనే చంద్రబాబు వెళ్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు బయటకు వచ్చారు, అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో చంద్రబాబు విజయం తర్వాత బయటకు వచ్చి విక్టరీ సింబల్ తో ఆయన అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా కార్యకర్తల్ని ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా జోష్లోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు బయటకు వచ్చి అభివాదం చేయగానే ఒక్కసారిగా ఫోర్స్ గా కార్యకర్తలందరూ బయటకు వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడం అక్కడ పోలీసుల తరం కావటం లేదు, వాళ్ళని నియంత్రించడం పోలీసుల తరం కావటం లేదు. ఎందుకంటే కట్టలు తెంచుకుంది ఈ రోజు వాళ్ళ సంతోషం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం చంద్రబాబుతో. ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చంద్రబాబుతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మాట్లాడుతుంది, ఒకసారి చంద్రబాబు ఏమంటారు చూద్దాం. చంద్రబాబు నాయుడు ఓన్లీ ఆన్ ఆర్టీవీ చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. విజయం తర్వాత ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందు సమాచారం